ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహాహాహా, అదృష్ట లక్ష్మి, ఎన్నాళ్ళకు మా బ్యాంకులో అడుగు పెట్టారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏయ్, నీ బోడి వెల్కమ్ ఎవరికి కావాలి? ముందా మైథిలి ఎక్కడుందో చెప్పు. వాట్ ఏ సిన్సియారిటీ, వాట్ ఏ సిన్సియారిటీ. అకౌంట్స్ కోసం మైథిలి మిమ్మల్ని కలిసింది కాబట్టి డైరెక్ట్గా ఆ అమ్మాయినే కలుస్తానంటున్నారా? యు ఆర్ రియల్లీ రియల్లీ గ్రేట్ మేడం. ఏయ్, అసలే కోపంతో రగిలిపోతుంటే మధ్యలో నీ వెధవ నసేంటి? ఆ మైథిలి ఎక్కడుందో చెప్పు. అదిగోండి మేడం. మైథిలి, ఎంత ధైర్యమే నీకు? నా కొడుక్కి కోటీశ్వర్ల పెళ్లి సంబంధం చూస్తే నువ్వెళ్ళి వాళ్ళని కలిసి నా కొడుకు నువ్వు ప్రేమించుకున్నారని అబద్ధం చెప్తావా? నా కొడుకుని పెళ్లి చేసుకోకపోతే చావు తప్ప నీకు వేరే దారి లేదని వాళ్ళని నమ్మించి పెళ్లి సంబంధం చెడగొడతావా? అంటే నేను చెడగొట్టిన పెళ్లి సంబంధం వీళ్ళదన్నమాట. ఏంటి, మీ అబ్బాయి గారి సంబంధం చెడగొట్టిందా? మీ అబ్బాయి గారిని ప్రేమించానని అబద్ధం చెప్పిందా? చెప్పింది కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. అయినా దేశంలో ఎంతో మంది మగాళ్ళుండగా నా కొడుకే దొరికాడా నీకు? గొప్ప చదువుంది, మంచి అందం ఉంది, కోట్ల రూపాయల ఆస్తుంది. అలాంటి కుర్రాన్ని ఏదో ఒక విధంగా వల్లో వేసుకుంటే ఓవర్ నైట్లో కోటీశ్వరాలు అయిపోవచ్చని కలలు కంటున్నావా? అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచి ఊరి మీద కొదిలేసినా మీ అమ్మా నాన్నల్ని చెప్పుతో కొట్టాలి. సుహాసిని గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. మా వల్ల తప్పు జరిగిన మాట నిజమే, అది కావాలని చేసింది కాదు. అనుకోకుండా. నోర్మోయ్, నీకు మాట్లాడే హక్కే లేదు. అయినా మీ అమ్మ ఓ పెద్ద గజ దొంగ. అది తిన్నగా ఉండేదైతే కదా నువ్వు తిన్నగా ఉండడానికి. దొంగతనాలు పెద్దగా గిట్టుబాటు కాక కూతురు ఎర్రగా బుర్రగా అందంగా ఉందని నీ అందాన్ని ఎర్రగా వేసి కొత్త రకం దోపిడీలకి ప్లాన్ చేశారా తల్లి కూతుళ్ళు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.